ఫ్రెండ్స్, దిస్ ఇస్ భూపతి రాజ్, మంత్ర ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. యా, నేను ఈరోజు చెప్పే వండర్ఫుల్ టాపిక్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఐఏఎస్ ఆఫీసర్గా మీరు నిలబడాలి అంటే ముందు ఒక చిన్న హర్డిల్ దాటాలి. వెరీ సింపుల్ పాయింట్, రైట్? అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తున్న స్టేజ్లో ఉన్న మీరు ఫస్ట్ పేపర్ 2, దట్స్ యూ కెన్ సే జిఎస్ పేపర్ 1, అండ్ ఎట్ ది సేమ్ టైమ్ పేపర్ 2 ఈస్ కాల్డ్ ఎస్ సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్, సిసాట్ 2. ఇక్కడ మేజర్ పాయింట్ సిసాట్ 2 ఎందుకు అంటున్నాను, ఈ ఈ ఈ వండర్ఫుల్ పేపర్ ఇస్ దేర్ నా, అది క్వాలిఫై అవుతేనే మీ పేపర్ 1ని చూస్తారు. టుడేస్ కంప్లీట్ కాన్సెప్ట్ ఈస్ సిసాట్ స్ట్రాటజీ. సో హౌ టు డూ దిస్ పేపర్ అండ్ హౌ టు ఓవర్కమ్ దట్, రైట్? At the same time, from 2011 onwards, I'm dealing with the same subject. Of course, I'm training in my same academy. At the same time, my friends, in fact, with that experience, I'll try to give you the maximum input today. So, CSAT 2 crucial అనే విషయం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అది క్వాలిఫై అవుతేనే పేపర్ 1 మనకి రైట్ వాల్యూ చేస్తారు. కాబట్టి దే విల్ ఇవాల్యుయేట్ ద పేపర్ 1 ఇఫ్ యూ క్వాలిఫై ఇన్ ద పేపర్ 2. దట్స్ ఎ ఫండమెంటల్ పాయింట్. సో ఇట్ ప్లేస్ ఎ కీ రోల్. అండ్ ప్లీజ్, ఇక్కడ చాలా మంది చేస్తున్న తప్ప మీరు చేయకూడదు. వాట్ ఈస్ దాట్ సార్? సో జస్ట్ క్వాలిఫై కదా సార్ అని నెగ్లెక్ట్ చేస్తారండి. ఆ నెగ్లెక్ట్ యొక్క వాల్యూ 1 year. 1 year. So please don't do that mistake. Implies, if you neglect paper 2, obviously qualify కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎగ్జామ్ రాయడానికి. అవసరమా అండి? ప్లాన్ చేసుకుంటే పోలే. సో దాట్స్ ద రీజన్ ఐ కెన్ టెల్ యూ టుడే హౌ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఎట్ ది సేమ్ టైం తేలిగ్గా, దేనికి టెన్షన్ పడకూడదండి, భయం వద్దు. ప్లీజ్ రిమెంబర్, రైట్? భయపడితే ఏం చేయలేరు. చూద్దాం దీంట్లో ఏముంటుంది. మీకు తెలిసిన లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది, కాకపోతే లెవెల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇస్ డిఫరెంట్. మీరు చదివిన మ్యాథ్స్ ఉంటుంది. 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు మీరు చేసిన మ్యాథమెటిక్స్ యొక్క అప్లికేషన్ ఉంటుంది. ఎలాగో యూపీఎస్సీకి వచ్చారు కాబట్టి గ్యారంటీగా రీజనింగ్ మీకు తెలిసి ఉంటుంది. సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ టుడే, పేపర్ సరే డిఫికల్ట్ ఉంది, కష్టం ఉంది, ఐ విల్ యాక్సెప్ట్. సరే గ్యాప్ వచ్చింది కాబట్టి ఎస్, ఐ టు అండర్స్టాండ్ దాట్. ఆఫ్ కోర్స్ ఐ నో దాట్. మై ఫ్రెండ్స్, భయపడకండి. టిప్స్ చెప్తా, సిలబస్ ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్పేస్తా, ఏ బుక్స్ తీసుకోవాలో చెప్తా, లేదు కోచింగ్ ఇస్తా, రైట్? మోస్ట్ వెల్కమ్ టు మంత్ర ఐఏఎస్ అకాడమీ. మేము అఫ్కోర్స్ చాలా సంవత్సరాల నుంచి సిసాట్ పుట్టినప్పటి నుంచి చేస్తున్నా పని. So automatically 2011 onwards I'm doing the same thing that. So most welcome to Mantra. The number is there. Please call me back 8801627181. So now I can start in my style that మీకు కంప్లీట్ ప్రెజెంట్ చేస్తాను మ్యాథ్ సిలబస్తో పాటుగా. వీడియో అంతా కూడా చూడండి, స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డెఫినెట్గా చాలా యూజ్ అవుతుంది బేటా. దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, యంగ్స్టర్స్. అబ్జర్వ్, దిస్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ. Yeah. CSAT 2. Fundamental point. Number of questions here. We have 80 questions beta. The maximum marks for this one, you know, that is 200. Very interesting point ikkada entante, negative marking means యూపీఎస్సీ సేమ్ థింగ్. ప్రిలిమ్స్లో పేపర్ 1కి ఎలాగైతే మీకు నెగటివ్ ఉందో, రైట్, సేమ్ స్టైల్లో పేపర్ 2కి కూడా ఉంది. మనకి 1/3 అనమాట. అంటే 3 questions కనుక మిస్టేక్ చేస్తే 1 question యొక్క మార్క్స్ మనకు మైనస్ చేస్తారు. కాల్డ్ యాజ్, ఇక్కడ మీకు ఈచ్ క్వశ్చన్ 80 questions అని చెప్పా, 200 questions కాబట్టి 200 మార్క్స్ కాబట్టి వాట్ ఈస్ దట్, 2.5. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2.5 మార్క్స్. Hope you understood. So ఒకవేళ 3 mistakes కనుక చేస్తే you are losing of 2.5. So single question is 1/3 of it, 0.88 something like that, you can get it. My friends, I want to tell you, ఇది క్వాలిఫైయింగ్ పేపరే కదా సార్, ఎంత వస్తే క్వాలిఫై అవుతాం తెలుసు మీకు, ఆ విషయం తెలిసి ఉంటుంది. 33% అంటే 66 మార్క్స్ వస్తే చాలు మీరు పేపర్ 2 క్వాలిఫై అవుతారు. పేపర్ 2 క్వాలిఫై అయిపోయింది, దట్ ఇస్ ఎ మ్యాటర్. మీ జిఎస్ పేపర్ 1ని ఇవాల్యుయేట్ చేస్తారు, రైట్? సో ఆటోమేటికలీ దీంట్లో వచ్చిన స్కోర్, ఇక మిగతా అంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్కోర్ తోటే యూ విల్ గెట్ ద ఛాన్స్ టు రైట్
మెయిన్స్. దెన్ ఆఫ్టర్ ఆఫ్ కోర్స్ బేస్డ్ ఆన్ దిస్ యూ కెన్ ఫేస్ అ పర్సనల్ ఇంటర్వ్యూ, దట్ ఈస్ యూ కెన్ సే దట్ పర్సనాలిటీ టెస్ట్. దట్స్ దేర్. ఇదంతా మళ్ళీ మాట్లాడడం దండగా చాలా వీడియోస్లో మాట్లాడినాం. సో ఇక్కడ 33%, 66 మార్క్స్ వస్తే ఈ పేపర్లో క్వాలిఫై అవుతాం. కాబట్టి ప్లీజ్ డోంట్ ఫిక్స్ యువర్ సెల్ఫ్ దాట్ ఒక 28 క్వశ్చన్స్ చేస్తే చాలు, ఒక 30 క్వశ్చన్స్ చేస్తే చాలు అని పెట్టుకోకండి. బికాజ్ నాకు చాలామంది ప్రీవియస్గా ఈ ఎక్స్పీరియన్స్ చూశాను. పాపం వెళ్ళడమే ఒక 30 బిట్స్ చేస్తే చాలు అన్న ఇంటెన్షన్తో వెళ్తే మనం ఇబ్బంది పడతాం. ఆ తప్పు మళ్ళీ చేయకండి. అండ్ వన్ మోర్ పాయింట్ ప్లీజ్, ఎక్కువగా ఈ కట్ ఆఫ్ ఇన్ని క్వశ్చన్స్ చేస్తే అని డిసీజ్ వాడు ఒక 30 చేసాం, 40 చేసాం, 40లో ఇన్ని మిస్టేక్స్ అయినాయి, ఈ అనాలిసిస్ వద్దు మై డియర్. ప్లీజ్ యూటిలైజ్ ద 2 hours టైం. మీకు సీసాడ్కి 2 hours టైం ఉంది అంటే బేటా 120 minutes ఆఫ్ టైం, రిమెంబర్, నాట్ ఎ జోక్ ఇట్ ఈస్. ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ 80 questions. ఈ పాజిటివ్ మైండ్ తోటే ఉండండి ప్లీజ్. సో ఇక్కడ క్వశ్చన్కి 1.525 సమ్ టైం పడుతుంది సార్, 1.5 minutes. నో ఐ డోంట్, అది నాకు వద్దు. నేను ఏమంటున్నానంటే 120 minutes మనకుంది, దట్ ఈస్ 80 క్వశ్చన్సే ఉన్నాయి. ఇది అంటే 80 క్వశ్చన్సే ఉన్నాయి చెప్పడంలో గుర్తుపడి 80 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి 120 minutesలో అది వద్దు. సో పాయింట్ ఈస్, దీన్ని చాలా ఈజీగా ప్లాన్ చేసుకున్నట్టు అయితే డెఫినెట్గా మీరు క్వాలిఫై అయిపోయి ఐఏఎస్ ఆఫీసర్గా నిలబడతారు మై ఫ్రెండ్స్. సో దాట్ ఈస్ మై ప్లాన్ టుడే. సో ఇక్కడ ఏంటండి, ఏం చేయాల్సింది, మీకున్న సిలబస్ ఏంటి వాళ్ళందరికీ తెలిసిందే. రీడింగ్ కాంప్రహెన్షన్ కాల్డ్ యాజ్ ద ప్యాసేజెస్. ఇది మనం స్కూల్ డేస్ నుంచి చేస్తాం. స్కూల్ డేస్ టు గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఆఫ్ కోర్స్ వీ కెన్ హ్యావ్. ఇది ఉంది, ఓ ప్యాసేజ్ ఇవ్వడం, కింద క్వశ్చన్స్ ఇవ్వడం. కానీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ చాలా డిఫరెంట్ బెటా, రైట్? ఇట్స్ ప్యూర్లీ అప్లికేషన్ ఓరియంటెడ్. సో ప్లీజ్ బీ కాషియస్. మీరు ప్రీవియస్ పేపర్స్ చూసినట్టు అయితే మీకు ఆ విషయం అర్థమవుతుంది అనుకుంటా. సో దెర్ఫోర్ ఓన్లీ ప్యాసేజెస్ మీద, ఓన్లీ వన్ సెక్షన్ మీద మీరు డిపెండ్ అవ్వకూడదు. దో యు ఆర్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఆఫ్ కోర్స్ నాట్ అన్ ఇష్యూ దాట్. దో దట్స్ వాట్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ హియర్, రైట్? ప్లీజ్ ఫోకస్ అపాన్ అదర్ సెక్షన్స్. మీకు సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తా. దిస్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, 25 ఇస్తారు, 28. నో, ఐ డోంట్, అది వద్దు, మనకి చెప్పలేం, గ్యారంటీ లేదు, ఇన్ని క్వశ్చన్సే రావాలని ఎప్పుడు రూల్ లేదు. సో ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్ పాయింట్. సబ్జెక్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది, అవి ప్యాసేజెస్ ఇస్తారు, కింద క్వశ్చన్స్ ఇస్తారు, జాగ్రత్తగా చదవండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాసేజెస్ ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్ ప్యాసేజెస్. నెంబర్ 1. నెంబర్ 2, రీజనింగ్ ఎబిలిటీ ఉంది. ఈ రీజనింగ్ ఎబిలిటీలో వాట్ యూ కెన్ సే దట్ ఈ 4 టాపిక్స్ చేస్తే చాలు, 5 టాపిక్స్ తెలిస్తే చాలు, మీరు బాగా చేయగలుగుతారు. నో, ఐ డోంట్ టెల్ దట్ ఆల్సో. కంప్లీట్ రీజనింగ్ టాపిక్ ఉంది. అట్లాగే బేటా మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ. దాని పేరు చెప్తున్నారు కదా, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఆఫ్ అప్ టు 10th క్లాస్ అని, 6th to 10th క్లాస్ స్టాండర్డ్ మెన్షన్ చేస్తున్నారు. సో మ్యాథమెటికల్ ఎబిలిటీనే అందాం. దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ మేజర్ ఇంకోటి ఏంటంటే అనలిటికల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ అంటారు నాన్న, డిఎస్, రైట్? డేటా సఫిషియన్సీ, రిమెంబర్ ద వర్డ్. డేటా ఇన్సఫిషియన్సీ వర్డ్ కాదు ఇది. సో డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ. ఎట్ ది సేమ్ టైమ్ నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ ఇన్ దిస్ కేస్ ఐ వాంట్ టు టెల్ యూ, డెసిషన్ మేకింగ్. సరే, అది పెద్దగా ఫోకస్ చేయాల్సిన ఇష్యూ కాదు. నౌ దీస్ ఆర్ ద బేసిక్ థింగ్. నేను ఈ రెండింటిని కూడా మ్యాథమెటికల్ ఎబిలిటీనే అంటారు, రైట్? సో ఆఫ్ కోర్స్ సేమ్ థింగ్ నా ఐ టోల్డ్ మై ఎక్స్పీరియన్స్ ప్రీవియస్లీ ఆల్రెడీ. సో మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటే తప్ప డేటా ఇంటర్ప్రిటేషన్ టేబుల్ చేస్తే ఈజీగా వస్తుంది, కుదరదండి. ఇట్స్ ఎ మ్యాథమెటికల్ ఎబిలిటీ, దట్స్ ఆల్. సో ఈ 3 sections లాగా మనం డిజైన్ చేద్దాం. ప్యాసేజెస్, రీజనింగ్ అండ్ మ్యాథ్స్, దట్స్ ఇట్. సో బెటా ఇందులో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇందులో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇందులో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని అనాలిసిస్ వద్దు. దట్ ఈస్ మై పర్సనల్ ఫీలింగ్. నేను ఇక్కడ ఎవరిని టార్గెట్ చేయడం కాదు, బికాజ్ ఈ సబ్జెక్ట్లో తెలుసుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాం. మనకు టైం బాగాలేకపోతే వేరియేషన్ ఇస్తే అక్కడ ఇన్ని క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ సెక్షన్ వైజ్గా లేదండి. అందుకని ప్లీజ్ ఎలా ఉన్నా సరే ప్రీవియస్ ఇయర్స్ చూస్తే మీకు ఒక అనాలిసిస్ లాగా ఉంటుంది. 20+ దీంట్లో అనలైజ్ చేస్తే చేయొచ్చేమో, కానీ లాజిక్ ఈజ్ డిఫరెంట్. టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. రీజనింగ్లో మీరు ఎక్కువ చూడాల్సిన సబ్జెక్ట్, రైట్? ఆల్ టాపిక్స్ నేను ఇక్కడ రాస్తాను. నెంబర్ సిరీస్ నాను, దీన్నే సిరీస్ కంప్లీషన్ అంటారు. నెంబర్ సిరీస్తో పాటుగా లెటర్ సిరీస్, ఇది సిరీస్ కంప్లీషన్ కింద ఉన్న 2 topics, నెంబర్స్ అండ్ లెటర్స్. అట్లాగే ఆడ్ వన్ అవుట్. ఈ ఆడ్ వన్ అవుట్లో కూడా మనకి సేమ్ థింగ్, నెంబర్స్, లెటర్స్, అఫ్ కోర్స్ ఎట్ ది సేమ్ టైం వర్డ్స్ బెటర్. ఈ 3 topics కూడా చూసుకోవాలి. అంటే నెంబర్స్, ఆడ్ వన్ అవుట్ నెంబర్స్, ఆడ్ వన్ అవుట్ లెటర్స్, ఆడ్ వన్ అవుట్ ఇన్ వర్డ్స్. సో లేటర్ పాయింట్ ఈస్
one more important point, beta, you have to observe that analogies. Analogies of same story here also. Number is what? Numbers called as number analogy. Words called as word analogy. And of course you can say that letters called as letter analogy. దీంట్లో కూడా 3 టాపిక్స్ సబ్సెక్షన్ లాగా మనం తీసుకుంటాం. ఆ తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్. సో one more point in this case is, now you can say directions. But one more point is that blood relations. I'm just talking all the topics, I'm writing all the topics here. దీన్ని మీరు చూసుకుని బాగా ప్లాన్ చేసుకోండి. Blood relations. Next you can say, my youngsters here, one very important point here, critical reasoning. Okay, సింపుల్గా అనలిటికల్ రీజనింగ్ అని చెప్పేస్తే పట్టండి. అనలిటికల్ రీజనింగ్లో మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే పజిల్ టెస్ట్ అనే టాపిక్ ఉంటుంది మనకి ఆర్ఎస్ అగర్వాల్లో. దాన్ని చాలా డెఫినెట్గా చేయాలి. ఆర్ఎస్ అగర్వాల్ టాపిక్లో ఉన్న పజిల్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది చేయాలి. ఎట్లాగో కోడింగ్ డీకోడింగ్ నేను చెప్పాను కదా, ఈ క్వశ్చన్స్ చేస్తే చాలు అని కాదు, మీరు చాలా దీన్ని రీజనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఇట్స్ ఎ బ్రెయిన్ ఎక్సర్సైజ్ మై ఫ్రెండ్స్. సో దానికోసమే పెట్టారు CSAT 2ని. సో మీరు మిగతా సబ్జెక్ట్స్ కూడా అద్భుతంగా చదవగలుగుతారు, లాజికల్ ఎబిలిటీ ఇంక్రీజ్ అయినట్టు అవుతాయి. సో ఈ టాపిక్స్ చదువుతూ ఇంకా టాపిక్స్ బిగ్ లిస్ట్ ఈస్ దేర్. సో అన్ని చేయాలి, తప్పకుండా చేయాలి బేటా. యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు, గ్రంథాలు చదువుతావు, ఇది కష్టం అనుకుంటే ఇలా సింపుల్ పాయింట్, క్వాలిఫై కదా కాదు, దీని ఇంపాక్ట్ ఇంకో మీకు మిగతా వాటి మీద చూపిస్తుంటుంది, రైట్? సో కేస్ స్టడీస్ రేపు మీకు పేపర్ 4లో ఒక అనలిటికల్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, అది మీకు దీనివల్ల వచ్చేస్తుంది బెటర్. నౌ నెక్స్ట్ పాయింట్ ఈజ్ వెన్ డయాగ్రామ్స్. అండ్ మీకు 2011 నుంచి కూడా మీరు చూసినట్టయితే చాలా సందర్భాల్లో కనిపిస్తుంది నంబర్ పజిల్, రైట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మై ఫ్రెండ్స్. అట్లాగే దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సే నాన్ వర్బల్ రీజనింగ్, రైట్? తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ కౌంటింగ్ ద ఫిగర్స్. ఇవన్నీ ఏ టాపిక్ వైజ్గా ఇండివిజువల్గా నేను మళ్ళీ విత్ ఇన్ డేస్ ఆఫ్ టైమ్ ఫ్రీ వీడియోస్ తప్పకుండా అప్లోడ్ చేయబోతున్నాను. ఐ విల్ డూ దాట్ ఆల్సో, బికాజ్ జనరల్ టాపిక్స్ మధ్యలో మాట్లాడుతూ CSATకి అఫ్కోర్స్ నా కోర్ సబ్జెక్ట్స్ ఇండియన్, దిస్ ఈజ్ వాట్ ఎకానమీ అండ్ CSAT, దట్ ఐ కెన్ డూ దట్. సో ఆటోమేటికలీ ఫస్ట్ అయితే CSAT మీద ఫుల్ వీడియోస్ నేను చేసేస్తాను. సో డోంట్ వరీ ఫర్ దాట్. నా ఎకానమీ క్లాసెస్కి రావాల్సిందే బట్ ఐ డోంట్ గివ్ ఫ్రీ కోచింగ్ ఫర్ దిస్ పార్ట్ ఆఫ్ ఎకానమీ. సో మేజర్ పాయింట్ ఇన్ దిస్ కేస్ CSAT 2 జస్ట్ పర్ఫెక్షన్ కావాలి మీకు అంటే మోస్ట్ వెల్కమ్ టు మంత్ర IAS అకాడమీ. 8801627181 is my number. It's in Gandhinagar Road. దట్ అశోక్ నగర్ టు గాంధీనగర్ వెళ్తుంది, మీకు లెఫ్ట్ సైడ్లో మా మంత్ర ఉంటుంది. అఫ్ కోర్స్ గూగుల్ మ్యాప్లో మీరు చూసుకుని హ్యాపీగా వచ్చేయచ్చు. సో కౌంటింగ్ ద ఫిగర్స్. నెక్స్ట్ బెటర్ డైస్. యూ కెన్ సే దట్ ఈస్ రైట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డైస్ అండ్ కౌంటింగ్ ద ఫిగర్స్ ఇవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయండి. ఆ తర్వాత మనం తీసుకున్న దాంట్లో స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్. ఈ స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అని నేను ఒకటే పాయింట్ చెప్పేస్తాను. కంక్లూజన్స్ చూస్తే మీకు చాలా మంచి ఐడియా వచ్చేస్తుంది. స్టేట్మెంట్స్, కంక్లూజన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల మనకి లాజికల్ ఎబిలిటీ డెవలప్ అవుతుంది, ఒక ఇష్యూని ఎలా అనలైజ్ చేయొచ్చు అని తెలుస్తుంది అనమాట. సో ప్లీజ్ ఆర్గ్యుమెంట్స్ కూడా చూసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆల్సో. సో నౌ దిస్ ఈస్ వాట్ ఇక్కడ నేను కవర్ చేసిన టాపిక్స్ దీంట్లో, రైట్? లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, దిస్ ఫస్ట్ పాయింట్లో ఆడ్ వన్ అవుట్ చెప్పా, అనాలజీస్ చెప్పా, కోడింగ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్స్, అనలిటికల్ రీజనింగ్లో పజిల్ టెస్ట్ అని చెప్పాను. ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ చెప్పా, నెంబర్ పజిల్ చెప్పా. నాన్ వర్బల్ రీజనింగ్ మీకు తెలుసు, డయాగ్రామ్స్ ఇస్తారు, ఫిగర్స్ ఇచ్చేసి కంటిన్యూటీ, నెక్స్ట్ ఏమొస్తుంది ఈ ఫిగర్ కంటిన్యూటీ అనమాట. అట్లాగే కౌంటింగ్ ద ఫిగర్స్, డైస్, స్టేట్మెంట్స్, కంక్లూజన్, స్టేట్మెంట్స్, కోర్సెస్ ఆఫ్ యాక్షన్, ఇవన్నీ ఉంటుంది. సో ఒక్కటి తెలిసి అన్ని చేయగలుగుతా, పెద్ద కష్టమైన విషయం కాదు బేట. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినప్పుడు రీజనింగ్లో ఇంకా అయిపోలేదండి. Very beautiful topic it is, right? Alphabetic order. Now you can say that ranking. Thereafter, mathematical operations. సరే ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎలాగా ఏం భయం, చాలా తేలిక అయిపోతుంది. ఒక్కసారి చూసారంటే చాలు, రీజనింగ్లో మీరు చాలా ఎక్స్పర్ట్ అవ్వచ్చు. చాలా బాగుంటుంది సబ్జెక్ట్, భయపడాల్సిన అవసరం లేదు, రైట్? జస్ట్ డైలీ కొంచెం టైం టేబుల్లో ప్లాన్ చేసుకుంటే చాలు, మీరు మొత్తం టాపిక్స్ అయిపోతాయి. లేదు మా కోచింగ్కి వచ్చేయండి, మొత్తం నేను మ్యాక్సిమం ఈ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ చేసి పంపించేస్తా మిమ్మల్ని. సబ్జెక్ట్లో మీరు అద్భుతమైన
గ్రిప్ తెచ్చుకోగలుగుతారు. సో ఇంకా వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ టాపిక్స్. సో ఇక్కడ ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆఫ్ కోర్స్ ఆపేయడానికి సరే ఆపేస్తాను. దీంట్లో మీకు ఈ పజిల్ టెస్ట్లోనే చాలామంది ఏదో సెపరేట్ అని చెప్తారు. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ నాన్న ఇదంతా కూడా ఆ టెస్ట్లోనే వచ్చేస్తుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పజిల్ టెస్ట్. సో ఎనీహౌ మీ అందరి కోసం అది కూడా రాస్తా. ఇలా వీ కెన్ హ్యావ్ దీస్ ఈ టాపిక్స్ మీరు కనుక కోడ్ చూసినట్టు అయితే గ్యారంటీగా రీజనింగ్లో గ్రిప్ తెచ్చుకోవచ్చు. ఇక మ్యాథమెటిక్స్ పార్ట్ చూద్దాం. మ్యాథమెటిక్స్లో ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే బేటా, సో దీని తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ చెప్పేస్తా అదేంటి అని. మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ ఇస్ వాట్ యూ కెన్ సే నంబర్ సిస్టమ్. So it includes everything, LCM, HCF of the numbers, of course prime numbers, everything. Basic దగ్గర నుండి మెజారిటీ బిగ్గెస్ట్ టాపిక్ లాగా మీరు ఫీల్ అవ్వాలి దీన్ని. తర్వాత నెంబర్ 2 వచ్చినట్టు అయితే ఐఎమ్ నాట్ రైటింగ్ LCM, F and HCF సెపరేట్లీ ప్లీజ్. ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ దిస్ వన్ ఓన్లీ. రైట్ నెంబర్ సిస్టంలోనే పర్సంటేజెస్, పర్సంటేజ్, నెక్స్ట్ ఇస్ ప్రాఫిట్ అండ్ లాస్. ఆ తర్వాత 4th వన్ మనకు వచ్చేసినాక సిలబస్ అయిన తర్వాత మనం ఎట్లా చేయాలో మళ్ళీ చెప్తాను. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. నా నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తున్న 6th సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీని సబ్ టాపిక్స్ లాగా ఉంటాయి బేట. టైమ్ అండ్ వర్క్లో మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్ అని వస్తాయి. నథింగ్, దానికి పెద్ద స్పెషల్ టాపిక్ లాగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా మనకి ఏమొస్తుంది, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అని వస్తాయి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ టైమ్ అండ్ డిస్టెన్స్, డోంట్ వరీ ఫర్ దాట్. సో చెప్పాను కదా, మై ఎక్స్పీరియన్స్ తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ హియర్. నెక్స్ట్ 8th వన్ వచ్చేస్తేను right, you just go to this one is ratio and proportion, ratio proportion. 9th topic వచ్చి బేటా హియర్ partnership, and 10th one of course you can say here ages, problems on ages అంటాం. దీంట్లోనే యూనిటరీ మెథడ్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. యూనిటరీ మెథడ్ దీన్ని మీరు సింపుల్గా చెప్పాలంటే చైన్ రూల్ అని చెప్పేస్తే బెటర్. చైన్ రూల్ అంటాం. ఇది చాలా మంచి టాపిక్, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బేటా మెన్సురేషన్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్, అంటే మీ లాంగ్వేజ్లో ఏరియాస్, తర్వాత వాల్యూమ్స్ హియర్. మెన్సురేషన్ ఆఫ్ సాల్వ్ ఫిగర్స్ అంటాం. నేను దీంట్లోనే యాక్చువల్లీ చాలామంది రీజనింగ్లో పడేస్తారు క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ని, బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో క్యాలెండర్స్ అండ్ యూ కెన్ సే క్లాక్స్. ఇక్కడ ఈ రీజనింగ్ సబ్జెక్ట్స్ అయినా దీంట్లో మనం చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేస్తే బేసిక్ ఆల్జిబ్రా, basic algebra, and you can say permutations and combinations, at the same time probability. ఈ ఏరియా చూస్తే చాలా ఫండమెంటల్ పాయింట్స్ అన్నమాట మీరు చూడాల్సింది. ఈ బేస్ అంటే మ్యాథమెటిక్స్లో మనం ఒక 18 టాపిక్స్ వరకు చూసుకున్నట్టు అవుతాయి. ఏంటండి, బికాస్ ఏన్షియంట్ హిస్టరీ చదువుతున్నారు, మోడర్న్ హిస్టరీ చదువుతున్నారు, మధ్యలో మిడివల్ చదువుతున్నారు. రైట్, సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇండియన్ ఎకానమీ గురించి చెప్పాల్సిన అవసరం ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్. పాలిటీ లక్ష్మీకాంత్ని ఒక 10 times రివ్యూ చేస్తున్నారు. రైట్, మీకు చాలా ఇష్టం కాబట్టి. అర్థమైందా? జోగ్రఫీ వరకు 12th క్లాస్ దాకా చూస్తున్నారు. ఇది చూడకపోతే అసలు మేము ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేం కదా. సో ప్లీజ్ ట్రై దిస్. మినిమం వర్క్ చేయండి దీని మీద. డైలీ ఎంత చేయాలి, 1 hour పెట్టుకుని నష్టమేం లేదు. 1 hour మీకు సరిపోతుంది, 100% సరిపోతుందండి. మీకు సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ కనుక ఉంటే ప్రాక్టీస్ చేయడానికి 1 hour సరిపోతుంది. సార్ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే దట్ ఇస్ అ డిఫరెంట్ కేస్. బికాజ్ ఎప్పుడైనా సరే ఓన్గా నేర్చుకుంటే తప్పు కాదు, ఓన్గా తప్పకుండా ప్రిపేర్ అవ్వచ్చు, బట్ ఇట్ టేక్స్ టైం. కోచింగ్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అంటే మిమ్మల్ని ఇది ఈజీ చేస్తుంది. అర్థమైందా? బికాజ్ సొంతంగా చదువుకుంటే రాదా సార్, ఓన్ ప్రిపరేషన్ రాదంటే అది మా మాటే తప్పండి. ఎవరికైనా ప్రతి సబ్జెక్ట్ ఓన్గా చదువుకుంటే గ్యారంటీగా వస్తుంది. కానీ కోచింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే సింప్లిఫై, మీరు ఒక మేము టైం టేబుల్ మెయింటైన్ చేస్తాం, టాపిక్లో కొన్ని షార్ట్ కట్స్ కావచ్చు, లేకపోతే ఇలా ఓ ప్లాన్గా వెళ్తాం. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. మీరే చేసుకుంటే టైం పోతుంది, అంతకంటే ఏం పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ ఎవరికి ప్రాబ్లం ఎక్కువగా అంటేనండి, ఈవెన్ మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఎవరైనా సరే, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండే కావచ్చు, సైన్సెస్ కావచ్చు, ఇంజనీరింగ్ ఆఫ్ కోర్స్ కావచ్చు, మెడిసిన్ బ్యాక్గ్రౌండ్, ఎవరికైనా సరే ప్రాబ్లమ్ ఇస్ సేమ్. ప్రాక్టీస్ లేకపోతే కుదరదు. సో ప్రాక్టీస్, అందుకని ఏమంటున్నాను, ఎవ్రీబడి సేమ్, హ్యాపీగా ప్రాక్టీస్ మొదలెట్టేయండి. దీనికి మీరు మేజర్ పాయింట్ ఈ సబ్జెక్ట్ వైజ్గా తీసుకొని రెఫరెన్స్ బుక్స్ కొనుక్కోండి. మీరు కోచింగ్ రావడం ఇబ్బంది అనుకోండి, కంగారు లేదు. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ఎస్ అగర్వాల్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. ఇది చేసిన కనీసం ఎగ్జాంపుల్స్లో గ్రిప్ చేసుకున్నా మీకు చాలా ఆయన అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తారు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ పాయింట్, సేమ్ థింగ్, లాజికల్ రీజనింగ్ ఉంది కదా, దీన్ని వర్బల్ అండ్ నాన్ వర్బల్ అనే బుక్ దొరుకుతుంది నన్ను. సేమ్ ఆథర్ ఆర్ఎస్ అగర్వాలే తీసుకోండి. రైట్, ఇక డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ సబ్జెక్ట్ చెప్పేస్తాం, అదైనాక మళ్ళీ ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ బేటా. ఇది ఇంటర్ప్రిటేషన్ ఇస్ నథింగ్ బట్ మనకి 4 types ఉంటుంది మేటా. దిస్ ఈజ్ నో స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్, మీకు తెలిసి ఉంటుంది. ఒకటి ట్యాబులర్ డేటా,
ఇంకొకటి పై చార్ట్, రైట్. అట్ ది సేమ్ టైం బార్ గ్రాఫ్ ఇలాగా ఇస్తారు, రైట్. లేటర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, యూ కెన్ సే దిస్ ఈజ్ వాట్. ఇది ఈ 4 టైప్స్ డేటా అనమాట. దీన్ని మనం అంటే మీకు స్టాటిస్టిక్స్ మీద చిన్న స్కూల్ డేస్లో ఉన్నదాన్ని టోటల్ డేటా అంతా సింప్లిఫై చేస్తేనే చార్ట్ అవుతుంది కదా. సో దట్ ఈస్ స్పెసిఫిక్ కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఎబిలిటీ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ డేటా ఇంటర్ప్రిటేషన్. కంపల్సరీగా చాలా బాగుంటుంది, మంచి సబ్జెక్ట్, రైట్. మీరు జస్ట్ బేసిక్ చూసుకున్నట్టు తప్పకుండా చేయగలుగుతారు. ఇక డేటా సఫిషియన్సీ విషయానికి వస్తే ఇట్స్ యాక్చువల్లీ స్పీకింగ్ ప్రతి వాళ్ళకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు డేటా సఫిషియన్సీ డైరెక్ట్లీ ఇండైరెక్ట్గా ఉంటుందండి. ఇక్కడ ఏం లేదు నన్ను క్వశ్చన్కి ఆన్సర్ కాదు వాడికి కావాల్సింది, ఎగ్జామినర్కి కావాల్సింది మీరు ఏం ఆన్సర్ ఎంత, వాట్స్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఒక డేటా ఇస్తాడు 2 స్టేట్మెంట్స్లో కానీ సమ్ బేస్డ్ ఆన్ దట్ డిఫరెంట్ ఎలా ఉన్నా ఈ డేటా యూస్ చేసి మనం ఆన్సర్ చేయగలుగుతామా లేదా చెబితే చాలు. ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేట్మెంట్లోంచి మీరు ఆన్సర్ చేయగలిగారు, అతను ఆన్సర్ ఏనో 1నో అంటాడు, దట్స్ ఆల్. లేదా సెకండ్లోంచి మాత్రమే మీరు చేయగలుగుతారు, బీనో 2నో అంటాడు. లేదు 2 యూజ్ చేసి మీరు చేయగలిగితే ఆన్సర్ సి పెట్టండి. లేదా అసలు మీకు ఇచ్చిన డేటాకి క్వశ్చన్కి సంబంధమే లేదు, ఆన్సర్ డి. ఇలాంటి పాయింట్ అంతా మీకు డైరెక్షన్స్లో ఉంటుంది. సో ఇవన్నీ నేను చాలా బాగా ప్రాక్టీస్ చేస్తా. సో డేటా సఫిషియన్సీ. సో ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూ ఏంటంటే బెటా స్ట్రాటజీలో దిస్ ఈజ్ వాట్ CSAT సక్సెస్ ప్లాన్. ఏమీ లేదు, ఇప్పుడే మొదలెట్టేయండి, రైట్. మనకి మేలో ఎగ్జామ్ ఉంది కదా సార్, నో ప్రాబ్లం మై డియర్, May 24th హ్యాపీ, నో ప్రాబ్లం ఫర్ దాట్. అక్కడ దాకా వెయిట్ చేయకండి, ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే చాలు, మార్చ్లో స్టార్ట్ చేస్తే చాలు అని చాలా మంది మిస్టేక్ చేస్తారు. మీరు ఆ మిస్టేక్ చేయకూడదు ప్లీజ్. స్టార్ట్ ఇమీడియట్లీ ఫ్రెండ్స్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఇట్స్ ఏ క్వాలిఫైయింగ్ పేపర్ అని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, దీనివల్ల 1 year వేస్ట్ చేసుకుంటారు, చాలామంది చేసుకున్నారు. మీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ యూ ఆఫ్ కోర్స్ పర్ఫెక్ట్, ఐ కెన్ ఛాలెంజ్ ఇన్ దిస్. సో కంగారు లేదు, మీకు ఏముంది దీంట్లో 6th క్లాస్ నుండి 10th క్లాస్ దాకా మ్యాథ్స్ అని చెప్పా, రైట్. దేర్ అండ్ మ్యాథ్ కోచింగ్ రావడం వస్తే వెళ్ళని గుడ్, లేదు భయపడకూడదు. మ్యాథ్స్ మీకు తెలియదు ఏం కాదు కదా, 10th క్లాస్ పాస్ కాకపోతే BAకి వెళ్ళలేదు కదా మీరు, ఎందుకు భయపడుతున్నారు? నాకు అర్థం కాని విషయం అక్కడే. వై, రైట్. సార్ మాకు మ్యాథ్స్ రాదు, ఎవడు చెప్పాడు మీకు మ్యాథ్స్ రాదని? మీకు మ్యాథ్స్ వస్తుంది, దాని లోపల బ్రెయిన్ నుంచి బయటకు తీయండి అంతే. నెగటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి రాకండి, దట్స్ ఆల్. భయపడితే ఏం చేయలేం మనం. కాబట్టి ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్, తప్పకుండా సక్సెస్ అవుతారు. 66 మార్క్స్ రావడం బ్రహ్మ పెద్ద కష్టమైన విషయం కాదు, ప్లాన్ చేస్తే. అంటే ఏం కావాలి ఇక్కడ, CSATకి ప్లానింగ్ అవసరం. మీరు ఆ ప్లాన్ ఇవాళ ప్లానింగ్ కాదు, మీరు చేసే 1 month 2 months ప్లాన్ కాదు. ఎగ్జామ్ డే అండ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్, రైట్. ఇన్ దట్ ఎగ్జాక్ట్లీ 2 hours ఆఫ్ టైమ్ నౌ యూ ప్లాన్. దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సీ. ఆ ఎగ్జామ్ డే రోజు ఎగ్జామినేషన్స్ హాల్లో మీ చేతిలో పేపర్ ఉన్న టైం తర్వాత 2 hours లోపల మీరు ప్లాన్ చేసుకోవాలి. మనకున్న 80 questions తెలిసిన క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ పాయింట్. రీజనింగ్లో ఎన్ని బాగా చేయగలుగుతాను, రైట్, బికాజ్ కనబడతాయి. మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఎన్ని చేయగలుగుతాం, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ మనకు తెలిసినట్టు ఉందా లేదా. సో దీంతో డేటా సఫిషియన్సీ అని అనుకోండి, ఇది చేయగలుగుతామా. యాక్చువల్లీ రీజనింగ్ అండ్ డేటా సఫిషియన్సీ అంటే ఐ డోంట్ నో వై పీపుల్ కెన్ దాన్ని సెపరేట్ చేసి అట్లాగే మాట్లాడడం. సో ఈ దీంట్లో ఎన్ని చేయగలుగుతాం. ఇక ఎగ్జాంపుల్ చాలా క్వశ్చన్స్ మనకు తెలిసింది అనుకోండి, వెల్ అనుకోండి. రీడింగ్ కాంప్రిహెన్షన్లో ప్యాసేజెస్ చూడండి, రైట్. ప్యాసేజ్ చూసిన తర్వాత ఈ ప్యాసేజెస్లో ఎన్ని కొంచెం కంఫర్ట్గా అనిపిస్తున్నాయి, దీన్ని ఎన్ని చేయాలి, నేను టైం ఎక్కువ కిల్ చేయకుండా ఉన్నాయి. బికాస్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఈజ్ అ టైమ్ కిల్లర్, రిమెంబర్. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్ చెప్పిన ఇష్యూ, రైట్. ఇట్స్ ఎ కిల్లర్. మనం చూస్తున్న రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఉంటే టైం 2 hours అయిపోతుంది, మై గాడ్. అలా కాదు, అందుకే నేను చెప్తున్నాను, ఇది మూడింటిని ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 3 sections మీద మీరు ఫోకస్ చేయండి, అంతే తప్ప కొన్ని నమ్ముకొని పోకూడదు, రైట్. ఈ సెక్షన్లో బాగా చేస్తే చాలు, గ్యారంటీగా వస్తాయి. 28 questions రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఉంటే ఒక ఇంగ్లీష్ బాగా చేస్తే చాలు, రీజనింగ్లో 2-3 చేస్తా, నేను బయటపడరు మై డియర్, మళ్ళీ 1 year వెయిట్ చేస్తారు. అందుకని ప్లీజ్ వాట్ ఐఎమ్ టెలింగ్, ఫోకస్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్, రైట్. మిగతా ఏ విషయాలైనా సరే ప్లీజ్ నాకు కాల్ చేయండి. నేను సబ్జెక్ట్ వైజ్ కూడా విత్ ఇన్ డేస్ ఆఫ్ టైమ్ స్లోగా ఒక్కొక్క టాపిక్ పెడుతూ ఉంటే దాన్ని ఫాలో ఉన్నాను. మొత్తం చెప్పును, బట్ ఆ బేస్ ఇస్తాను, దాంతో మీరు ఎగ్జామ్కి ప్రిపరేషన్ అవ్వడం వీలవుతుంది. మోస్ట్ వెల్కమ్. అది దిస్ ఇస్ వాట్ మై నెంబర్ ఐ రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 8801627181 కదా. మాకు 2 modes ఉంది నన్ను. వీ హ్యావ్ ఆన్లైన్ క్లాసెస్, ఎట్ ది సేమ్ టైమ్ ఆఫ్లైన్ క్లాసెస్. మోస్ట్ వెల్కమ్. మీరు దేంట్లో అయినా పర్వాలేదు. Jan 25th బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. హ్యాపీగా మంత్లో జాయిన్ అవ్వండి. మీ ప్రాబ్లమ్స్ కాకుండా, ఈ ప్రాబ్లం కాకుండా నేను చూస్తాను. ఎనీహౌ, నేను చెప్పిన ఇష్యూ మీకు యూజ్ అయింది అనుకుంటాను. తర్వాత ఎట్లాగో అన్ని వీడియోస్ నా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, చేయండి, చేయించండి. అట్లాగే
మెయిన్ థింగ్ ఈజ్ వాట్ అన్ని సబ్జెక్ట్స్ మీద మాట్లాడతాను. జిఎస్ పేపర్ 1 కూడా ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ ఐ విల్ టెల్ యూ దట్. డోంట్ వరీ యట్. అండ్ మోరోవర్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గివ్ యూ ద maximum input for this examination. God bless you, my friends. We'll meet again, right, by next video. Bye bye.